మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు పర్యటనలో నిర్వహించే కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని మాజీ ఎంపీటీసీ ఇండ్ల కనకయ్య ముదిరాజ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎంపీటీసీ కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించే కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ విజయవంతం చేయాలని, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాలకు చెందిన యువ నాయకుడు నీలం మధు ముదిరాజ్కు అండగా ఉండాలని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రెడ్డమైన రవీందర్, మాజీ సర్పంచ్ ఐలం శివయాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కురూరి వీరేశం, నాయకులు రవీందర్, ఉపేందర్, కరుణాకర్, భిక్షపతి, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు కుకునూరుపల్లి మండలంలోని కుకునూరుపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంది కాబట్టి మెదక్ ఎంపీ నీలం మధు ముదిరాజ్ గారు ఇచ్చేస్తున్నారు కాబట్టి మండలంలో ఉన్నటువంటి 15 గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మరి నీలం మధు ముదిరాజ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతాము. 17 పార్లమెంటు నియోజకవర్గాలలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మెదక్ పార్లమెంటు అగ్రనాయకురాలు ఇందిరాగాంధీ పాలించినటువంటి లోకసభ, ఇంత పెద్ద లోకసభకు, ఇంత గుర్తింపు ఉన్నటువంటి లోకసభకు ఒక బీసీ నాయకుడిని, అందులో బీసీలలో కూడా ముదిరాజ్ కమ్యూనిటీ అత్యధికంగా ఉన్నటువంటి వ్యక్తిని నిలపడం కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు పార్టీ నాయకత్వానికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మేము ఇప్పుడు అగ్రవర్ణాలకు, బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ క్షేత్రంలో బీసీలమంతా ఐక్యంగా ఉండి మనము ముదిరాజ్ నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మనం కాంగ్రెస్ అధిష్టానానికి అప్పుడైతే ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే పాలించిందో అదే విధంగా ఈయనను కూడా పాలించి మనము కష్టపడి గెలిపించి పాలన కూడా ఆ విధంగా చేయించుకోవాలని మేము కోరుకుంటున్నాం. రేపు కుకునూరుపల్లి మండలంలో జరగబోయే కార్యక్రమానికి మన బడుగు బలహీన బిడ్డ మన నీలం మదన్న గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మన బీసీ నాయకులంతా కలిసికట్టుగా ర్యాలీలో పాల్గొని 13 తారీఖు నాడు అత్యంతమైన మెజారిటీ ఇచ్చేంత ఓట్లేసి గెలిపించాలని, అలాగే మన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మన మెదక్ జిల్లా నుండి మన గిఫ్ట్గా ఇవ్వాలని సోనియా గాంధీకి మన జనాలు కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేసే దాంట్లో మన బీసీ బిడ్డనే ఉన్నాడు. మన అపోజిట్లో ఉన్న వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు మనం ముదిరాజు బిడ్డను, మన బీసీ బిడ్డను అందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి ఓట్లేసి చేయి గుర్తుకు గెలిపించుకోవాలి భారీ మెజారిటీతో అని కోరుకుంటున్నాను. మేము మన నీలం మధు కుకునూరుపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా డిక్లరేషన్ అయినందున రేపు కార్నర్ మీటింగ్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు, బీసీ నాయకులు అన్ని పార్టీలు కలిసి సహకరించాలని, నీలం మధుకు ఘనసాధం పలకాలని, పెద్ద ఎత్తున 16 గ్రామాల ప్రజలు రావాలని కోరుతూ కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ రవీందర్ కోరుతున్నాము.